ఉన్నాడు. ఇన్ని ఆటంకాలు పెట్టినా కూడా దేవుని మనసు ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు, అక్కడ కూడా నిన్ను ఆకర్షించుకొని నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఆకర్షించి నీతో మాట్లాడి నిన్ను సరి చేసి నా ఉద్దేశములోకి, నా చిత్తములోకి నిన్ను తీసుకురావాలేదు నా ఆలోచన అన్నాడు. వాడి గ్రేట్ గాడ్ హీస్. ఏలి అనే భక్తుడు మనకి కనబడుతున్నాడు. ఎవరు ఈయన అని మనం ఆలోచించుకుంటే యాజకుడు. కానీ యాజకుని కుటుంబము బెటర్ కంటే వర్స్ట్ అయిపోయిన కారణాలు మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, దేవుని సన్నిధిలో నుంచి వచ్చి మంచంతా అనుభవించాడు. పిల్లలను కరెక్ట్ చేయలేకపోయాడు, కరెక్ట్ చేయకుండా వదిలేశాడు. ఈ కాలంలో ఏం చెప్తానులే, ఎప్పుడప్పుడు సరవుతాడులే అని గాలి కుదిలేశాడు వాళ్ళని. ఒక రోజు దేవుడు వచ్చి మాట్లాడుతుంటే నోట్లో మాట కూడా లేదు. బికాస్ హీ నో, తన అంతరంగములో ఏలికి తెలుసు, నా కుమారులను తాను ఏం చేయలేకపోయాడు, కరెక్ట్ చేయని కారణం చేత భయంకరమైన కీడు సంభవించి ఉంది.